So, hey guys, hello. So, this is the second part. Okay, ఇంకా స్టార్ట్ చేద్దామా? So, guys, next one is the next one is about the myasthenia gravis రా. మనం ఏంటంటే దీంట్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మీకు ఆ మ్యాస్థెనియా గ్రావిస్ అండ్ లాంబర్ ఈటెన్ మ్యాస్థెనిక్ సిండ్రోమ్ ఉంది కదా. ఈ రెండు ఇచ్చేసి మిమ్మల్ని ఈ రెండు ఇచ్చేసి ఆ మీకు కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అసలు మ్యాస్థెనియా గ్రావిస్ లో ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ ఎవ్రీ వన్ నోస్ దట్ ఇట్ ఈజ్ ఏ యాంటీ ఆటో ఇమ్యూన్ అనమాట. ఓకేనా, ఇది ఆటో ఇమ్యూన్ అని అందరూ తెలుసు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. వెయిట్. ఓకే, రెడ్ తీసుకుందాం. ఓకే, ఓకేనా. మైసీనియా గ్రావిస్ లో ఇదేంటి ప్రీ సినాప్టిక్, ఇది పోస్ట్ సినాప్టిక్. మైసీనియా గ్రావిస్ లో ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఎస్టల్ చోలిన్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. కానీ అదేమవుతుంది, బైండ్ అవ్వలేకపోతుంది. ఎందుకు? ఆల్రెడీ ఆటో యాంటీబాడీ వచ్చి దీన్ని ఆ రిసెప్టర్ ని బ్లాక్ చేస్తుంది. రిసెప్టర్ ని బ్లాక్ చేయడం వల్ల ఈ ఎస్టర్ చోలి అనేది పోస్ట్ సినాప్టిక్ దానికి ఏంటంటే వెళ్ళడం లేదు. అందుకనే ఏంటంటే మనకి అక్కడ ట్రాన్స్మిషన్ అవ్వడం లేదు. దట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మ్యాస్థెనియా గ్రావిస్. బట్ లాంబర్ ఈటన్ మ్యాస్థెనిక్ సిండ్రోమ్ లో ఏమవుతుందంటే అసలు ఎక్కడ అది ప్రీ సినాప్టిక్ దగ్గర ఏంటంటే అసలు కాల్షియమే రిలీజ్ కావడం లేదు. ఆటో యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయమ్మా అంటే అది కాల్షియం ఛానల్ బ్లాకర్ ని ఏం చేస్తాయి, కాల్షియాన్ని బ్లాక్ చేస్తాయి. కాబట్టి కాల్షియం రావు. కాల్షియం రాకపోతే అసలు నీకు ఎస్టల్ చోలిన్ అనేది ఫామ్ కూడా అవ్వదు. అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మైస్థెనియా గ్రావిస్. ఓకేనా, మనకి తెలిసిందే. మనకి ఏమంటారా, డిప్లోపియా ఉంటది, అది అందరూ తెలుసు. దెర్ ఇస్ ఏ ఫేషియల్ మజిల్ వీక్నెస్ కాల్డ్ యాజ్ స్నర్లింగ్ ఫేస్ అంటారు. మనకి దీంట్లో డిస్ఫేజియా ఉంటది తెలుసు, డిస్టోనియా అండ్ డిసార్థియా ఉంటది. దీంట్లో మనకి మామూలుగా ఏంటంటే ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాల్సిందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరే మామూలుగా అయితే మీరు సిమ్టమ్స్ ఇచ్చి బట్టి మీరు డైరెక్ట్ గా మ్యాథ్స్ గ్రావిస్ పెట్టేస్తారు. కానీ దీంట్లోకి ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్? దిస్ ఈస్ దే టైప్ 5 మోర్ దెన్ టైప్ 2. యాక్చువల్గా ఏంటంటారా, ఒకవేళ గనక ఆప్షన్ లో వాట్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ ఇస్ ద మైస్థెనియా గ్రావిస్ ఇస్తే ఒకవేళ మీకు మీకు 2, 2, 4, 3, 5 ఇచ్చే ఆప్షన్ లో. కాబట్టి మీరు ఎప్పుడు 5నే మార్క్ చేయండి. ఓకేనా, ఎందుకంటే యాక్చువల్లీ మైస్థెనియా గ్రావిస్ ఇస్ ఏ టైప్ 5. అదవుతుంది కదా. ఒకవేళ కానీ ఆప్షన్ లో కనుక 5 ఉంటేనే 5 బటన్, లేకపోతే 2A ప్రిఫర్ చేయండి. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఇస్ దరా వాట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ ఫర్ ద మైస్థెనియా గ్రావిస్? ఇట్ ఈస్ ద వాట్రా ఈఎంజి, సింగిల్ ఫైబర్ ఎలక్ట్రోమయోగ్రఫీ. మీరు బాగా చూడండి, క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, మోస్ట్ స్పెసిఫిక్, మోస్ట్ సెన్సిటివ్. దిస్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏందయ్యా అంటే ఇట్ ఈస్ ద సింగిల్ ఫైబర్ ఎలక్ట్రోమయోగ్రఫీ ఇస్ ద మోస్ట్ సెన్సిటివిటీ. విచ్ ఇస్ ద మోస్ట్ స్పెసిఫిక్? ఇట్ ఈస్ ద యాంటీ ఎస్టైల్చోలిన్ యాంటీబాడీ డిటెక్షన్. ఫర్ ద డయాగ్నోసిస్ ఏమంటారా, ఇది ద ఎడ్రోఫోనియం టెస్ట్ ఆర్ టెన్సిలన్ టెస్ట్. ఇది చేస్తే ఏమైతే మనకి సిమ్టమ్స్ అనేది మనకి ఏమవుతాయి, డిప్లోపియా అండ్ వాట్ బాడీ మనకి ఏమవుతుంది, డిస్టోనియా వస్తుంది కదా. అవన్నీ ఏంటంటే ఇంప్రూవ్ అవుతుంది వెన్ టెన్సిలన్ ఆర్ హైడ్రోఫోనియం ఇంజెక్ట్ చేస్తే మన సిమ్టమ్స్ కానీ ఇంప్రూవ్ అయితే దట్స్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద మైస్థెనియా గ్రావిస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అరే ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ చూసుకోండి. వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద మైస్థెనియా గ్రావిస్? ఇట్ ఈస్ ద పైరిడోస్టిగ్మిన్. ఒకవేళ కనుక ఆప్షన్ లో పైరిడోస్టిగ్మిన్ లేకపోతే దెన్ యూ గో ఫర్ ద నియోస్టిగ్మిన్. బికాస్ పైరిడోస్టిగ్మిన్ డస్ నాట్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బట్ నియోస్టిగ్మిన్ క్రాసెస్. ఒకవేళ పైరిడోస్టిగ్మిన్ లేకపోతే నియోస్టిగ్మిన్ పెట్టండి. ఫర్ ద సివియర్ యూ హ్యావ్ టు యూజ్ ద స్టిరాయిడ్స్. ఫర్ ద క్రైసిస్ యూ హ్యావ్ టు యూజ్ ద ఐవిఐజి. నెక్స్ట్ వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ డెత్? మనకి ఏమొస్తుందిరా, టు రీనల్ ఫెయిల్యూర్ వస్తుంది. సర్జరీ అడిగా అనుకో వీ హ్యావ్ టు డూ ద థైమెక్టమీ. బికాస్ మైస్థెనియా గ్రావిస్
అసోసియేటెడ్ విత్ వాటర్ ఇట్స్ థైమోమా వస్తుంది. థైమోమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మైస్థీనియా గ్రావిస్ వస్తుంది. అండ్ ఆల్సో ఉంది ఇక్కడ లంబర్ ఈటన్ మైస్థీనిక్ సిండ్రోమ్ లో మీకు ఏమవుతుందిరా ఇక్కడ ఆటో యాంటీబాడీస్ ఇక్కడ ప్రీ సినాప్టిక్, సో దట్ కాల్షియం అనేది చాలా బ్లాక్ అయిపోతుంది కాబట్టి డిక్రీజ్ ఇన్ ద ఎస్టాల్చోలిన్. అర్థమైంది కదా? కాబట్టి చూసుకోండిరా మీరు. ఓకేనా? లాంబర్ట్ ఈటన్ మైస్థీనిక్ సిండ్రోమ్ లో మీకు ఖచ్చితంగా ఏంటంటే పేషెంట్ ఈజ్ వాట్రా, పేషెంట్ కి ఏముంది, పేషెంట్ కి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉంది చెప్తాడు క్వశ్చన్ లో. ఓకేనా? పేషెంట్ ఈజ్ ఆల్రెడీ వాడికి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉంది. సో మీకు మైస్థీనియా గ్రావిస్ ఇచ్చాడు, లాంబర్ట్ ఈటన్ ఇచ్చాడు. దెన్ యూ హ్యావ్ టు మార్క్ ఓన్లీ ద లాంబర్ట్ ఈటన్ బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వాట్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. దట్స్ ఇట్. ఇక్కడ మనకి డ్రై మౌత్ కాన్స్టిపేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ రా, సింపుల్ అయిపోయింది. సో ఇది ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏమంటారా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంటీ డయాబెటిక్ అండ్ యాంటీ టీబీ డ్రగ్స్ గురించి మీరు కొన్ని నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూస్తుంటారు మీరు ఇక్కడ ఏం చూసుకోవాలంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కమ్ విత్ టీబీ డ్రగ్స్. ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు ఎప్పుడు చూసినా, ఏంటంటే తెలుసా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అబౌట్ బెడాక్యులిన్. చూడండిరా, బెడాక్యులిన్ అనేది ఏంటంటే యాంటీ టీబీ డ్రగ్. ఓకేనా? బెడాక్యులిన్ ఈజ్ ఏ యాంటీ టీబీ డ్రగ్. చూసుకోండి, ఇట్ కాజెస్ సిగ్నిఫికెంట్ క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగేషన్. ఎస్, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే బెడాక్యులిన్ కాజెస్ ద క్యూటీ ఇంటర్ప్రొలాంగేషన్. బెడాక్యులిన్ క్యూటీ QT. ఓకేనా? ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద బెడాక్యులిన్ ఇస్ ద QT ఇంటర్వల్ ప్రొలాంగేషన్. అర్థమైంది కదా? మర్చిపోరు కదా? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రికమెండెడ్ యాజ్ ద వాట్, టీబీకి వాడతారు తెలిసిందే. వాట్ ఇట్ ఇన్హిబిట్స్ ADATP సింథేస్. ఓకేనా? అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ సింథేజ్ ఆఫ్ ద మైకోబాక్టీరియా. ఇదేం చేస్తుందరా, ఇట్ ఇన్హిబిట్స్ ద ATP సింథసిస్. మనకి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ATP సింథేజ్ ని స్టాప్ చేస్తుంది, కాబట్టి బ్యాక్టీరియా డెత్ అయిపోతుంది. ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ పెరిఫెరల్ న్యూరోపతి. నో, ఎందుకు పెరిఫెరల్ న్యూరోపతి చేసేది ఏంటయ్యా అంటే ఐసోనియాజాయిడ్, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఓకే బెడాక్యులిన్ QT అలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి QT ఇంటర్వల్ మనకి ప్రొలాంగేషన్ అయ్యేది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ ద బెడాక్యులిన్. మనకి తెలిసిందే ఇట్ ఈస్ ద వాట్, ఇట్ ఈస్ ద ATP సింథేస్ ఇన్హిబిటర్. దెన్ ఒరే బెడాక్యులిన్ గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ అంట ఐసోనియాజైడ్. చూసుకోండి, హెచ్ ఫర్ హై స్పెల్లింగ్ అంటే HII అంటే రా ఐసోనియాజైడ్. ఓకే, సో ఇదేం చేస్తా, ఇట్ ఈస్ ద మైకోలిక్ యాసిడ్ ఇన్హిబిటర్. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందరా, ఇక్కడ ఐసోనియాజైడ్ ఏం చేస్తుంది, దిస్ కాజెస్ ద సైడ్ ఎఫెక్ట్ వాట్రా పెరిఫెరల్ న్యూరోపతి అండ్ B6 డెఫిషియన్సీ. అంతే, ఇంకేమొద్దు. నెక్స్ట్ అంటారా రిఫాంపిసిన్. అందరూ తెలిసిందే రిఫాంపిసిన్. రీన్ వాట్రా రీన్ అంటే రెడ్ డిస్కలరేషన్ ఆఫ్ ద యూరిన్. ఓకేనా? నెక్స్ట్ అంటారా పైరజనమైడ్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ యాంటీ-టీబీ డ్రగ్స్ మనకి ఏముంటుందంటే దిస్ ఈస్ ద మోస్ట్ హెపాటోటాక్సిసిటీ. ఈ అన్నిట్లో కన్నా మీరు అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ హెపాటోటాక్సిసిటీ, ఇట్ ఈస్ ద ప్యారజినమైడ్. ఓకే, ప్యారజినమైడ్. ఓకే, ప్యార్ మీన్స్ వాట్, లవ్ చేస్తుంది. ఎవరిని? లివర్ ని లవ్ చేస్తుంది, కాబట్టి ప్యారజినమైడ్ లివర్ ఇస్ ద మోస్ట్ హెపాటోటాక్సిసిటీ. ఓకేనా? ఇట్ ఆల్సో కాజెస్ ఇంక్రీజ్ ఇన్ ద యూరిక్ యాసిడ్ ని పెంచుతుంది. దట్స్ వై ఇట్ లీడ్స్ టు గౌట్. అందుకని మనకి ఏమొస్తుంది, పెయిన్, జాయింట్ పెయిన్ వస్తుంది. అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎథాంబుటాల్. థాంబుటాల్ ఐ అంటే మనకి ఏమొస్తుందా, గుడ్డి వస్తుంది. ఏ గుడ్డి వస్తుంది? రెడ్ గ్రీన్ బ్లైండ్నెస్ వస్తుంది. ఓకే, ఎథాంబుటాల్ తో. నెక్స్ట్ వన్ రా డెలమైనేట్ అండ్ పిటామినేట్. దీస్ ఆర్ ద న్యూ డ్రగ్స్. దీస్ ఆల్సో కాజెస్ వాట్, మైకోలిక్ యాసిడ్ సెల్ వాల్ ఇన్హిబిటర్స్. దే కాజెస్ ద సైడ్ ఎఫెక్ట్ అట్ వాట్ అమ్మా, QT ప్రొలాంగేషన్. ఇది కూడా చేస్తుంది. అర్థమైంది కదా? మీకు
ఇది 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 బాగా ఇంపార్టెంట్. ఎప్పుడు చూసినా ఇదే అడుగుతాడు, కానీ ఈసారి ఇందులో నుంచి అడగచ్చు కదా. డన్. కాబట్టి మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే. అండ్ దెన్ రా, ఇక్కడ చూస్తుండగా మీరు, అండ్ నెక్స్ట్ వన్ రా, ఇక్కడ చూసుకోండి రా, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ అడిగాడు, ఇది సేమ్ బిట్ రా, సేమ్ బిట్టు మొన్న లాస్ట్ టైం ఎఫ్ఎంజీ అడిగాడు. చూసారా ఎట్టిచ్చా. ఆల్రెడీ పేషెంట్ కి సికేడి ఉంది, పేషెంట్ డయాబెటిక్ డ్రగ్ ఇచ్చాడు, లీనాగ్లిప్ట్ ఇచ్చాడు. లీనాగ్లిప్టిన్ వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్. అరే నేను ఏం చేస్తానంటారా, చాలా సింపుల్ చేస్తాను దీన్ని. మీరు మంచిగా వింటే నేను చాలా సింపుల్ చేస్తాను, మీరు టక్కన మీకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ దరా SGLT2 ఇనిబిటర్. అది ఎక్కడ ఉంటుందిరా, కిడ్నీలో ఉంటుంది. కిడ్నీకి ఏం పని, కిడ్నీలో ఏం చేస్తుంది అది, ఏం చేస్తుంది అంటే, కిడ్నీ చేస్తుంది అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదరా, అప్పుడు ఏం చేస్తుంది కిడ్నీ, ఏం చేస్తుంది అది SGLT2 ద్వారా ఏంటంటే, ఏం చేస్తుందంటే యూరిన్ లోకి ఎక్కువగా ఫ్లో చేస్తుంది. కాబట్టి యూరిన్ ద్వారా ఎక్కువగా గ్లూకోజ్ లాస్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో అది కాదురా, ఒకటి ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు పంచదార ఉంది, పంచదార మీరు కింద పడేశారనుకోండి ఇళ్ళలో, తర్వాత అక్కడ ఏమవుతాయి, చీమలు వస్తాయి. అలాగేందంటేరా, ఈ పంచదార మనకి మనకి ఏమవుతుంది, షుగర్ అనేది లాస్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యూరిన్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ ఏరియా అంతా ఎట్లా ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది కదా. అప్పుడు మనకి ఏంది ఎక్కువగా ఛాన్సెస్ ఏమవుతాయి, బ్యాక్టీరియా ఉంటాయి, ఈకోలై, ప్రోటీయస్ ఉంటాయి కదా మనకి, మిరాబెస్ ప్రోటీయసా, అవన్నీ ఏం చేస్తాయి, ఈజీగా వెళ్ళి వెళ్ళి చేస్తాయి, ఈజీగా వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తుంది. దట్స్ వై ఏంటంటేదా, ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ యూటీఐ, జెనటల్ మైకోటిక్ ఇన్ఫెక్షన్, ఫార్న్ గ్యాంగ్రీన్ చేస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలరా, SGLT2 ఇన్హిబిటర్స్ ఏంద్రా, ఈ డ్రగ్స్ అనేది అన్ని మనకి గ్లిఫ్లోజిన్ గ్లిఫ్లోజిన్ గ్లిఫ్లోజిన్, అన్ని ఫ్లోజిన్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా. ఫ్లోజిన్, ఫ్లో ఫ్లో ఫ్లో, అన్ని ఫ్లో అయిపోతుంది దేంట్లో, ఉచ్చలో గ్లూకోజ్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదా. అయిపోయింది. ద నెక్స్ట్ వన్ ఈస్ ద DPP4 ఇన్హిబిటర్. DPP4 ఇన్హిబిటర్ నీకేంటంటారా, చూడండి ఇక్కడ అన్ని మీకు గ్లిప్టిన్ గ్లిప్టిన్ గ్లిప్టిన్, అన్ని మీకు గ్లిప్టిన్ తో వస్తుంది. ఒకటి మీరు చూడాల్సిందంటారా, దీంట్లో మీకు అన్ని పేర్లు అమ్మాయిల పేర్లా ఉన్నాయి. ఈ DPP4 ఇన్హిబిటర్స్ అన్ని డ్రగ్స్ మీకు అమ్మాయిల పేర్లా ఉన్నాయి. ఒకళ్ళ పేరు సీత అంట, ఒకళ్ళ పేరు లీనా అంట, ఒకళ్ళ పేరు సాక్ష అంట. ఒకనా, ఒక్కళ్ళ పేరు సాక్ష అంటాం. అర్థమైంది కదా, ఒక్కళ్ళ పేరు సాక్ష అంటాం. సో సో ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడ DPP4 ఇన్హిబిటర్స్ క్లాస్ ఆఫ్ డ్రగ్ లో అన్ని డ్రగ్స్ నేమ్స్ ఎట్లా ఉన్నాయంటే అన్ని అమ్మాయిల పేర్లా ఉన్నాయి. ఒకటి పేరు సీతాగ్లెక్టిన్ అంట, ఒక అమ్మాయి పేరు లీనా అంట, ఒక అమ్మాయి పేరు సాక్ష అంట. బాబోయ్, చూసారా ఎంత ఈజీగా ఉందో. ఒకటి అర్థం కాదు చూడండి, సీత ఉంది, లీనా ఉంది, సాక్ష ఉంది. అమ్మాయిలకి అమ్మాయిలకి ఎప్పుడు చూసినా డీపీలు మారుస్తుంటారు. కాబట్టి దే ఆర్ DPP4 ఇన్హిబిటర్స్. అయిపోయిందా, సింపులా. ఓకేనా. నాకు అందరు అమ్మాయిల్లో నాకు లీనా అనే అమ్మాయి చాలా ఇష్టం, అందుకనే లీనా గ్లిపిన్ ఈస్ సేఫ్ ఇన్ సికేడి పేషెంట్. ఓకేనా. కాబట్టి చూసుకోండి, సింపుల్ అయిపోలా ఎట్రిచ్చా, మామూలు ఉండదు మరి. నెక్స్ట్ వన్ రా, నెక్స్ట్ వన్ ఇస్ ద బిగోనైట్స్. బిగోనైట్స్ ఏంటి మనకి, ఎగ్జాంపుల్ ఏంటి మనకి, మెట్ఫార్మిన్. అసలు మనకి ఏంటంటే అసలు ఆ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది అసలు, మెట్ఫార్మిన్ అనేది డైరెక్ట్ గా ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేయదురా. ఇది డైరెక్ట్లీ ఏం చేస్తుందయ్యా అంటే లివర్కి వెళ్తుంది. ఓకేనా, లివర్కి వెళ్ళి అక్కడ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఓకేనా. మెట్ఫార్మిన్ ఇన్ వాట్ AMPK యాక్టివేటర్. ఓకేనా, పొటాషియం ఛానల్ యాక్టివేటర్ ఇది. ఓకే, అర్థమైంది కదా. కాబట్టి మెట్ఫార్మిన్ ఇస్ వాట్ AMPK యాక్టివేటర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సెన్సిటివ్ ఉంటుంది, సెన్సిటివ్ పొటాషియం ఛానల్ బ్లాకర్. ఓకేనా, అర్థమైంది కదా. చూడండి గైస్, ఇక్కడ ఇట్ కాజెస్ ద హైపోగ్లైసిమియా.
అందుకని ఏం చేస్తారంటే గై చూడండి, విటమిన్ B12 చూడండి సరే, మెట్ఫార్మిన్ మెట్ఫార్మిన్ అనే ఉంది కదా, అది ఎక్కువగా లాంగ్ టైం తీసుకుంటే ఏమవుతుంది అంటే ఎక్కువగా మనకి హైపోగ్లైసిమియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకి విటమిన్ B12 వస్తుంది. ఓకేనా? కాబట్టి హైపోగ్లైసిమియా వచ్చి మనకి ఏమవుతుందంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది. చూసారా? అంటే సార్ అరే అరే మరి 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 మెట్ఫార్మ్ వేసుకుంటే మరి మనం వెయిట్ లాస్ అవుతాం కదా అంటే, నోడా, అవుతాం కానీ దట్స్ నాట్ ఏ గుడ్ వే. కాబట్టి ఏంటంటేరా, ఇది మనకి సైడ్ ఎఫెక్ట్ ఇక్కడ అవుతుంది. సో సారీ. ఓకే చూడండి, దిస్ ఇస్ ద నాన్ హైపోగ్లైసమిక్, దిస్ ఇస్ ద నాన్ హైపోగ్లైసమిక్ రా. ఓకేనా? దిస్ ఇస్ నాన్ హైపోగ్లైసమిక్. ఇంకోటి ఏంటంటే దీనికి ఇది బిగ్నర్ చేసుకుంటే మెట్ఫార్మ్ వేసుకుంటే మనకి దెర్ విల్ బి వెయిట్ లాస్ వస్తుంది. ఓకేనా? దిస్ నాన్ హైపోగ్లైసమిక్, గుర్తుపెట్టుకున్నా. సారీ. నెక్స్ట్ సల్ఫనైల్ యూరియాస్. సల్ఫనైల్ యూరియాస్, దీస్ ఆర్ ద ఏటీపీ సెన్సిటివ్ ఛానల్ బ్లాకర్స్. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? మెట్ఫార్మ్ ఇస్ ఏ ప్లస్ ఓకే ఏఎంపీ యాక్టివేటర్ అండ్ సల్ఫనైల్ యూరియాస్ ఆర్ ఏటీపీ సెన్సిటివ్ ఛానల్ బ్లాకర్స్. ఓకే బాబోయ్. ఓకే సరే గైస్, మీరు చూసుకోండి ఇక్కడ మెట్ఫార్మ్ ఏంది ప్లస్. ఓకే, మెట్ఫార్మ్ ఈజ్ ఏఎంపీకే యాక్టివేటర్, గుర్తెట్టుకోండి. నెక్స్ట్ సల్ఫర్ యూరియాస్ ఆర్ వాట్? ఏటీపీ సెన్సిటివ్ ఛానల్ పొటాషియం ఛానల్ బ్లాకర్, గుర్తుపెట్టుకోండి. ఇన్హిబిటర్. ప్లీజ్ ఒకసారి మీరు సర్దుకోండి ఇక్కడ. ఇక్కడ నేను ఏదో చెప్పేశాను, మీరు కొంచెం సర్దుకోండి బా ప్లీజ్, సారీ. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బిగ్నెట్స్ మెట్ఫార్మిన్ ఏంటంటే వాట్ ఇస్ ద ఏఎంపీకే యాక్టివేటర్, బట్ సల్ఫోనిల్స్ ఆర్ సెన్సిటివ్ ఏటీపీ సెన్సిటివ్ పొటాషియం ఛానల్ బ్లాకర్స్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్ ఇంక్రీజ్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్. మన ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఇది డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. అక్కడ మీకు షుగర్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది సల్ఫర్ యూరియాస్, ది ఇంక్రీజ్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్. వాట్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్? సైడ్ ఎఫెక్ట్ మీకు ఎక్కువ ఏమవుతుందంటే హైపోగ్లైసిమియా వస్తుంది. ఓకేనా? హైపోగ్లైసిమియా వస్తుంది. కాబట్టి ఏంటంటారా ఇది హైపోగ్లైసిమియా అవదు, ఇది హైపోగ్లైసిమియా అవుతుంది. కాబట్టి అందుకని చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్ఫార్మిన్ ఇస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, ఆల్వేస్ మెట్ఫార్మిన్ ప్లస్ గ్లింపర్మైడ్ ఆర్ గ్లిక్లాజైడ్ ఇస్తారు. ఆల్వేస్ మనకి కాంబినేషన్ ఇస్తారు. చూడండి, గ్లిమి1 గ్లిమి2 ఇస్తారు. అంటే ఏంటి, గ్లీ అంటే గ్లింపర్మైడ్, మీ అంటే మెట్ఫార్మిన్, అట్లాగా మనకి డబుల్ డోసెస్ లో ఇస్తుంటారు అనమాట. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద థయాజోలిడినోయిడ్. ఓకేనా? మనకి ఏం వస్తుంది, ఎగ్జాంపుల్స్ ఇస్ ద పయోగ్లిడజోన్, దీస్ ఆర్ పిపిఏఆర్ గామా యాక్టివేటర్ రా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ, వాట్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ విల్ కాజెస్ ద risk for the bladder cancer? It is the thiazolidinone. Example is the pioglitazone. The next one is the GLP-1 agonist. Example is the liraglutide. It's liraglutide, but ఇక్కడ ఏంటంటే మీకు it is approved for the drug of choice for the obesity. ఓకేనా? ఇంతవరకు బాగా చూసుకుంటారు, చాలా సరిపోతుంది. ఎక్కువగా ఇవే క్వశ్చన్ అడుగుతుంటారు అంతే. ఓకేనా? డన్. ఇది కొంచెం బాగా చూసుకోండి గైస్. ఓకేనా? కన్ఫ్యూజ్ అయిపోతుంది తర్వాత. ఓకే రా, ద నెక్స్ట్ వన్ రా. ఓకే, the next one is that these are the dermatophytes. ఓకేనా? these are the dermatophytes. మనం నేర్చుకోవాల్సిందంటే ట్రైకోఫైటన్, మైక్రోస్పోరం, ఎపిడెర్మోఫైటన్. ట్రైకోస్పోరం. ఓకే, గుర్తుపెట్టుకోండి. టీఎంఈ, టీమీ అంటే ఎంఈమి అంటే చూసి ఫస్ట్ ట్రైకోఫైటన్, మైక్రోస్పోరం, ఎపిడెర్మోఫైటన్. ఇక్కడ చూసుకోండి ఏవే ఇన్వాల్వ్ అవుతుంది చూసుకోండి, స్కిన్, హెయిర్, నెయిల్. ఓకేనా? అన్ని ట్రై అంటే మూడు ఇన్వాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ ద స్కిన్, హెయిర్, నెయిల్. మైక్రోస్పోరం ఏం చేస్తుందా చూడండి. ఇంకోటి ఇక్కడ చూసుకోండి, ఎపిడెర్మోఫైటన్. చూడండి స్కిన్ అన్నిటికీ ఒకటే,
చూడండి ఇక్కడ ఎపిడెమల్ ఫైటన్ ఆడవాళ్ళు ఫైట్ చేస్తారు దేంతో, గోర్తో కూర్చుతారు ఇలా. కాబట్టి చూసుకోండి, ఫైటింగ్ చేస్తుంది ఏంటమ్మా మనకి, ఒక ఎపిడెమల్ ఫైటింగ్ చేస్తుంది ఏంటి మనకి నెయిల్స్. కాబట్టి ఎన్ అంటే నెయిల్స్ అనుకోండి సరిపోతుంది, మిగతాది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో చూసుకోండి, ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే, మీకు ఇక్కడ మీరు ఇక్కడ డైరెక్ట్ గా అడగరు విచ్ ఇస్ పెన్సిల్ షేప్ విచ్ ఇస్ స్పిన్డిల్ షేప్ అలా అడగరు. మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఈ బొమ్మ ఇచ్చేస్తాడు, బొమ్మ ఇచ్చేసి ఏం చేస్తాడంటే ఓకే ఇదేంటి అడుగుతాడు అంతే ఎగ్జామ్ లో. ఓకేనా, సో ద ఫస్ట్ వన్ ఇస్ ద పెన్సిల్ షేప్. చూడండి ఎట్లా ఉందమ్మా, ఇది పెన్సిల్ లాగా ఉంది, పెన్సిల్ షేప్ ఉంది, కాబట్టి దిస్ ఇస్ ద ట్రైకోఫైటన్ పెన్సిల్ షేప్. ఇదేంట్రా మైక్రోస్పోరం, ఇది ఎలా ఉంది స్పిన్డిల్ షేప్ లో ఉంది, దిస్ ఇస్ ద మైక్రోస్పోరం. ఇది ఎపిడెమల్ ఫైటన్ ఎలా ఉంది, క్లబ్ షేప్, ఇది క్లబ్ షేప్ లో ఉంటే అంటే ఏంటి దాన్ని ఎపిడెమల్ ఫైటన్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఇమేజెస్ ఆర్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ ఇస్ దరా బ్రేకియల్ ప్లెక్సస్ డిఫార్మిటీస్ లా. చూడండి ఫస్ట్ వన్ ఇస్ ద ఓప్స్ పాల్సీ, క్లంకిస్ పాల్సిస్, వింగింగ్ ఆఫ్ స్కాపులా. వీటిల్లో బాగా ఇంపార్టెంట్ వింగింగ్ ఆఫ్ స్కాపులా, బట్ వీటన్నిటిలో నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు, మనం ఇలా వదిలిపెట్టకూడదు. ఓకేనా, సో చూసుకోండి ఓప్స్ పాలసీ. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ ఈస్ ఇంజురీ టు ద ఇంజురీ టు ద అప్పర్ ట్రంక్, ఇట్స్ ఇంజురీ టు ద లోయర్ ట్రంక్. కానీ మనకి ఇది అవసరం లేదు. ఓప్స్ పాలసీలో మెయిన్ గా మనకి ఏ నర్ రూట్ ఇన్వాల్వ్ అవుతుంది, టు ద C5C6. ఏంటి C5C6. ఓప్స్ పాలసీలో మనం చేస్తాం పాలసీ C5C6. ఓకే, ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే వాట్ ఆర్ ద కాజెస్ ఇస్ ద బర్త్ ఇంజురీ డ్యూ టు షోల్డర్ డిస్టోసియా వస్తుంది. ఎప్పుడు అంటే ఒకవేళ కనుక పిల్లలు పుట్టేటప్పుడు ఏంటంటే మనకి హెడ్ ఒకటే వచ్చేసి షోల్డర్ కనుక రాకపోతే అయినా కూడా మనం ఏం చేస్తాం అంటే కొన్నిసార్లు వాళ్ళు మిస్టేక్ చేస్తారు, అయినా కూడా లాగేస్తారు గట్టిగా. ఓకేనా, డిఫరెంట్ తో. కాబట్టి లాగటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ కాజెస్ ద షోల్డర్ డిస్టోసియా, విచ్ కాజెస్ ద బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అవుతుంది. ఎక్కడ C5C6 రీజన్ లో అవుతుంది. కాబట్టి మనకి సో ఇది ఓప్స్ పాలసీ అనేది వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది చూడండి, ఆర్మ్స్ ఆర్ అడక్టెడ్. చూస్తాం ఒకసారి పిక్ చూడండి గాయస్, ఇక్కడ ఆర్మ్స్ ఆర్ అడక్టెడ్ టు మీడియల్లీ, ఎల్బో ఎక్స్టెండెడ్ గా ఉంటుంది, ఫోర్ ఆర్మ్ ప్రొనెటెడ్, ఫింగర్స్ ఆర్ ఫ్లెక్స్డ్ ఉంటుంది. చూసుకుంటారు ఒకసారి మీరే అనుకోండి. ఓకేనా, ఇలా. కాబట్టి ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్, ఇలా ఉంటే ఏమంటారమ్మా పోలీస్ టిప్ హ్యాండ్. ఓకే, పోలీస్ మ్యాన్ టిప్ హ్యాండ్ ఆర్ వెయిటెస్ టిప్ హ్యాండ్ అంటారు. అర్థం కదా. సో ఇది చూసుకోండి నర్వ్. ఓకే, ఏ నర్వ్ ఇన్వాల్వ్ అవుతాయి నేను మీకు ఈజీ చెప్తాను, ఒకసారి చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇస్ ద క్లంకిస్ పాలసీ. ఇక్కడ ఏమవుతుందంటే C8T1 ఇన్వాల్వ్ అవుతుంది నా రూట్. ఇక్కడ ఏమవుతుంది చూసుకోండి, వాట్ ఇస్ ద మెయిన్ నర్వ్ ఇన్వాల్వ్ ఇస్ హియర్ ఇస్ ద అల్నార్ అండ్ మీడియం నర్వ్. ఒక చూడండి సారి, క్లంకిస్ స్పెల్ చెప్పండి, క్లంకిస్. అమ్మ ఇక్కడ అమ్మ అంటే ఏంట్రా, యు అంటే ఏంటి, యు అంటే అల్నార్ నర్వ్, ఎం అంటే మీడియం నర్వ్. అంటే వాట్ ఆర్ ద మెయిన్ నర్వ్స్ ఇన్వాల్వ్ ఇన్ ద క్లంకిస్ పాలసీ, ఇట్ ఈస్ ద అల్నార్ అండ్ మీడియం నర్వ్. కాబట్టి మిగతా అన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడే, అర్థమైంది కదా. కాబట్టి క్లంకిస్ పాలసీస్ లో మీకు ఈ రెండు ఫస్ట్ చేయండి, దాని తర్వాత మిగతా అన్ని ఇక్కడ పెట్టేయండి. దట్ ఈస్ ద ఓప్స్ పాలసీలో కూడా పడేయండి, అదే కదా. కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే క్లా హ్యాండ్ వస్తుంది, కంప్లీట్ క్లా హ్యాండ్ అయితే వస్తుంది, బికాజ్ ఆఫ్ ద పెరాలసిస్ ఆఫ్ ద వాటర్, పెరాలసిస్ ఆఫ్ ద లంబ్రికల్స్ అండ్ ద ఇంట్రాసెస్ మజిల్స్. అంతేరా. నెక్స్ట్ వింగింగ్ ఆఫ్ స్కాపులా. ఏంటంటే స్కాపులా ఏమవుతుంది, వింగింగ్ ఆఫ్ ఇక్కడ ఇలా అవుతుంది, ఉబ్బిపోతుంది ఇక్కడ. ఎందుకు అవుతుంది అంటే డ్యూ టు ఇంజురీ టు లాంగ్ థొరాసిక్ నర్వ్. ఏట్రా, లాంగ్ థొరాసిక్ నర్వ్. ఏ విచ్ మజిల్ పెరాలైజ్ అడిగితే సైరటస్ యాంటీరియర్ మజిల్. ఏరా, సైరటస్ యాంటీరియర్ మజిల్ పెరాలైజ్ అవటం వల్ల వస్తుంది. విచ్ బార్డర్ ఆఫ్ ద స్కాపులా బికమ్ మోర్ ప్రామినెంట్, ఏంటిరా, మీడియల్ బార్డర్. ఓకే, మీడియల్ బార్డర్ ప్రామినెంట్ అవుతుంది కదా. దీనికన్నా అసలు ఎక్కువ పోడు. ఓకే, డన్. నెక్స్ట్ ఇస్ ద హైపర్ టెన్షన్ డ్రగ్స్ చూద్దాం.
నేను మీకు కొన్ని సింపుల్ చెప్తాను. అంటే చాలా 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 సింపుల్ చెప్తాను రా. ఈ రెండు కూడా ఒకే దాంట్లో కవర్ చేస్తాను. సో చూడండి గైస్, మామూలుగా ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు ఉన్నాడు, 20 ఇయర్స్ అలా ఉంటే వాడికి ఏంటంటే బీపీ మెషిన్ కానీ హాస్పిటల్స్ కానీ చూడగానే వాడికి ఏంటంటే బీపీ ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఎక్కడైనా బాగా గాబరా పడినప్పుడు కానీ బీపీ ఎక్కువైపోతుంది. అంటే వాడికి బీపీ ఒకటే ఉంది, కానీ దెర్ ఈజ్ నో అదర్ డిఫార్మిటీస్. అంటే వాడికి ఏవి డిసీజ్ కానీ రోగం కానీ లేకపోతే ఏమైనా అసోసియేట్ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు, కానీ వాడికి బీపీ ఒకటే రైజ్ అవుతుంది. బీపీ ఒకటే ఉంటే వాట్ యూ విల్ ప్రిఫర్ రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిఫర్ ద ఏస్ ఇన్హిబిటర్స్ ఇచ్చాలి. ఓకేనా, మనం ఏస్ ఇన్హిబిటర్స్ గా ఫస్ట్ ఇవ్వాలి. అర్థమైంది కదా, ఏస్ ఇన్హిబిటర్స్ ఫస్ట్ ఇవ్వాలి. ఇక చూడండి రా, చెప్పా కదా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ వాటర్ రా ద ఏస్ ఇన్హిబిటర్స్. ఓకే, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. మనకి ఏమొస్తుంది, అలార్ ప్రిల్ అని వస్తుంది కదా, లిసినో ప్రిల్, రామి ప్రిల్, క్యాప్టో ప్రిల్, ఎన్లా ప్రిల్. ఏస్ ఇన్హిబిటర్స్ మనకి రా అలార్ ప్రిల్. ఇది ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఇది ఎప్పుడు ఇవ్వాలి? వాడికి ఫస్ట్ టైం హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే అదర్ సిమ్టమ్స్ లేనప్పుడు, అదర్ డిసీజ్ లేనప్పుడు కూడా ఓన్లీ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇచ్చేది ఏంటి అంటే ఏం ప్రిఫర్ చేస్తామంటే ఫస్ట్ మనం చేసేది ఏస్ ఇన్హిబిటర్స్ ఇస్తాం. ఏస్ ఇన్హిబిటర్స్ ఆల్సో మనం ఎక్కడ ఇస్తామంటే హార్ట్ యొక్క మొటాలిటీని తగ్గించడానికి. ఓకేనా, హార్ట్ యొక్క మొటాలిటీని తగ్గించడానికి. ఇంకోటి, ఇట్ ఆల్సో ప్రివెంట్ ద అన్ఫేవరబుల్ హార్ట్ రీమోడలింగ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ద క్రానిక్ హైపర్ టెన్షన్ లో. కానీ మీకు బిట్ అడుగుతారా ఏంటంటే రా హార్ట్ వచ్చి, ఓకేనా, హార్ట్ ఫెయిల్యూర్ లో వాట్ టైప్ ఆఫ్ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద ఏస్ ఇన్హిబిటర్స్ ఇస్తాము. ఓకే, అంతేరా. కానీ మీకు ఏస్ ఇన్హిబిటర్స్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ ద డ్రై కఫ్ వస్తుంది. ఇంకోటి యాంజియో ఎడిమా అనేది మీకు వస్తుంది. ఎందుకంటే బోత్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద బ్రాడీకార్డిన్ అనేది ఇంకా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ దట్స్ వై ఏంటంటే మనకి ఏమొస్తుందిరా, దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది. ఇంకోటి, ఏస్ ఇన్హిబిటర్స్ అనేది మనం ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా, తెలిసింది అందరికి. నెక్స్ట్ ఉండరా నెక్స్ట్ యాంజియోటెన్సిన్. ఓకేనా, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్. ఓకేనా, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ మనకి ఏమొస్తుందా, మనకి ఏమొస్తుందా, లో సాటన్ ఆల్ సాటన్ డ్రగ్. ఓకేనా, సాటన్ అది అదే యాంజియోటెన్సిన్ టు రిసెప్టర్ బ్లాకర్ ఇది. కాబట్టి మనకి లో సాటన్, క్యాండీ సాటన్, వాల్ సాటన్ ఆల్ ఆర్ సాటన్ డ్రగ్స్. మీకు ఏమవుతుందంటే చూడు, మెకానిజం యాక్షన్ మీకు తెలిసిందే, మనకి ఇప్పుడు అవసరం లేదులే. చూడు, ఒకవేళ కనుక ఏస్ ఇన్హిబిటర్స్ పని చేయకపోతే దెన్ యూ కెన్ గో విత్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇది చూసుకోండి, హైపర్ టెన్షన్ ఇస్తాం, హార్ట్ ఫెయిల్యూర్ ఇస్తాం, కానీ ముఖ్యంగా ఇచ్చేది అంటే మన హార్ట్ ఫెయిల్యూర్ యొక్క మొర్టాలిటీని తగ్గించడానికి ఇచ్చేది ఏమి ఇస్తాం రా, ఏస్ ఇన్హిబిటర్స్. ఓకేనా, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కనుక ఒక డయాబెటిక్ పేషెంట్, ఓకేనా, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఇంకోటి వాడికి హైపర్ టెన్షన్ ఉంది. అప్పుడు మనం ఏమిస్తాం రా, యూ హ్యావ్ టు ఆల్వేస్ యూజ్ ద లో సాటన్, టెల్మీ సాటన్ ఉంటాయి కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి రా, ఎక్కడైనా సరే చూడండి అందరికి ఏమి ఇస్తారు, టెల్మీ ఇస్తారు, టెల్మీ 40, టెల్మీ సాటన్ ఇస్తారు కదా, గుర్తుందా, అందరికీ అవే ఇస్తారు. కాబట్టి షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇచ్చేది సాటన్, అంటే రిసెప్టర్ బ్లాకర్స్ ఇస్తారు. ఓకే, ఇంకోటి నెక్స్ట్ గుర్తుపెట్టుకుంటా, ఇంకోటి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటుంది. మనకు తెలిసిందే పిన్ అమ్లోడిపిన్, నిఫిడిపిన్, వెరపమిల్, డెలిటియాజం ఉంటాయి కదా. అవేంటంటే మనకి దీస్ ఆర్ రెండిట్లో మనకి ఏంటంటే ఇవన్నీ మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నాం, కాల్షియం బ్లాకర్స్ ఎక్కడ చేస్తాం అంటే హైపర్ టెన్షన్, నీకు ఎంజైనా వచ్చినప్పుడు, ఎర్చినెస్ కానీ, రేనాల్డ్స్ ఫినామినల్ కానీ, ఆస్తమా విత్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది చేస్తాం అన్నమాట. ఆస్తమా విత్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, బికాజ్ వేరే డ్రగ్స్ వాడితే ఏమవుతుందిరా, ఇట్ కాజెస్ ద బ్రాంకో కన్స్ట్రక్షన్
అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రం కానీ ఆల్వేస్ యూ హ్యావ్ టు యూజ్ ద కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఓకేనా, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇవ్వాలి. చాలా క్వశ్చన్ అడిగారు. దీంతో మనకి రెండు కలుగుతాయి, డైహైడ్రోపిరిడిన్సోన్, నాన్ డైహైడ్రోపిరిడిన్సోన్. ఎక్కువగా మనం హైపర్ టెన్షన్ పై యాంజైనా హైపర్ టెన్షన్ పై యాంజైనా ఉన్నప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తే అమిలోడిపిన్ అండ్ నిఫిడిపిన్. నాన్ డైహైడ్రోపెరిడిన్స్ లో మనం ఎక్కువగా అరిథమియా ప్లస్ యాంజైనా ఉన్న వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ వాట్రా వరాపమిల్. ఓకే, వరాపమిల్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటారా ఇక్కడ, మామూలుగా ఏంటంటే మన సింపుల్ గా మన అసలు అకార్డింగ్ టు ద మనకి ఏంట్రా ఓ మన గైడ్లైన్ ప్రకారం అయితే ఏంటంటే రా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చేది అంటే గుర్తుపెట్టుకోండి, ABCD అంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే బీటా బీటా బ్లాకర్స్, ఇంకో బీటా. ఓకేనా, బ్లాకర్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది మనం ఏసీమెట్ ఇస్తాం, దాని తర్వాత రిసెప్టర్ బ్లాకర్స్ చేస్తాం, దాని తర్వాత క్యాల్షియం బ్లాకర్ ఇస్తాం, దాని తర్వాత డయోటిక్స్ ఇస్తాం. డయోటిక్స్ అనేది మనం ఎప్పుడైనా సరే లాస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే డయోటిక్స్ కాజెస్ ద సైడ్ ఎఫెక్ట్స్ వాటర్ హైపోనెట్రీమియా వస్తుంది. కాబట్టి అందరికి బాగా మజిల్స్ అనేది స్టిఫ్ అయిపోయి పట్టేస్తుంది అనమాట. అందుకని మనం డయోటిక్స్ వాడకూడదు. డయోటిక్స్ అది కూడా less than 50 years వాళ్ళైతే అసలు వాడకూడదు, అప్పుడే లాస్ట్ లో వాడాలి తగ్గకపోతే. అందుకని ఇప్పుడు నేను గుర్తుపెట్టుకున్నారా, టెల్మా హెచ్ ఇస్తారు, టెల్మిసాటన్ ప్లస్ హెచ్ ఇస్తారు. అది హెచ్ అంటే ఏంట్రా, హైడ్రోక్లోరా థయాజైడ్, దట్ ఈస్ ఫర్ ద డయాబెటిక్స్ ఇస్తాము. కాబట్టి టెల్మిసాటన్ ప్లస్ హైడ్రోక్లోరా థయాజైడ్ ఇస్తారు. ఎప్పుడు అది ఎప్పుడు బీపీ ఇంకా కూడా తగ్గకపోతే. మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు టెల్మా హెచ్ అంటాడు. అండ్ మీన్స్ దట్ గివింగ్ ద బీటా బ్లాకర్స్ అండ్ ఆల్సో వాట్ ఇంకేమిస్తున్నారు, ఏమిస్తున్నారు అరే, టెల్మిసాటన్ అంటే ఏంటి, రిసెప్టర్ బ్లాకర్ చెప్పారు కదా, నాట్ బీటా బ్లాకర్. దట్ టెల్ మీ ద యాంజియోటెన్సిన్ రిసెప్టర్ ఇస్ ది రిసెప్టర్ బ్లాకర్ ప్లస్ డయోటిక్స్ ఇస్తున్నాము. ఇంకో ఇక్కడ చూసుకోండిరా, చూసుకోసరికి మనకి చూసుకోండి, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఏమి ఇస్తాము, హైపర్ టెన్షన్ విత్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమి ఇస్తాము, హైపర్ టెన్షన్ విత్ ఆస్తమా ఉన్నప్పుడు ఏం చేస్తాము, హైపర్ టెన్షన్ డ్రగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఏమి ఇస్తాము, ఇది చెప్పాను మేము మీకు. హైపర్ టెన్షన్ ప్లస్ బీపీఎస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము. ఓకేనా, హైపర్ టెన్షన్ ప్లస్ గౌట్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి, లోసాటన్ అవాయిడ్ చేయాలి. లోసాటన్ ఏం చేస్తుంది మనకి, లోసాటన్ విల్ కాజెస్ వాటమ్మా. లోసాటన్ వల్ల మనకి ఏమొస్తుంది, గౌట్ వస్తుంది. ఓకేనా, అవి యూరిక్ యాసిడ్ ని ఎక్కువగా ఏం చేస్తుంది, యూరిక్ యాసిడ్ ని ఎక్కువగా పెంచేస్తుంది. కాబట్టి మనం లోసాటన్ ఇవ్వకూడదు. ఓకేనా, ఒక్కసారి ఏం చేస్తారంటే మంచిగా చదువుకోండిరా ఇది. ఓకే, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఏమిస్తాము. ఓకేనా, చూసుకోండి బాగా. మీకు ఇది చూసుకుందా, సాక్యూబిట్రిల్ లో మనకి ఇది బాగా లేటెస్ట్ అనమాట. లేటెస్ట్ మనకి ఏంటంటే ది ఆర్ ద హార్ట్ ఫెయిల్యూర్ కి మనకి అడ్వాన్స్ గా ఇప్పుడు సాక్యూబిట్రిల్ ఇస్తున్నారు. ది ఆర్ ద వాట్ నెప్రిలైసిన్ ఇన్హిబిటర్. అర్థమవుతుంది కదా, కాబట్టి ఇది చూసుకోండి. నెక్స్ట్ అంట ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోవాల్సిందిరా. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, 100+ ఫార్మా ఆన్లైన్ చేశాను ఆల్రెడీ గ్రూప్ లో ఆల్రెడీ. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూసుకోండి. మీకు లింక్ పెట్టేస్తాను, చూసుకోవాల్సింది కోరుకుంటున్నాను అండి. ఓకేనా, ఒకసారి అన్ని ఇది ఒక ఒక హాఫ్ అన్ అవర్ అంతా ఉంటుంది చేస్తున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అది ఓపెన్ చేసేసి మొత్తం చూసేయండి. ఓకేనా, మొత్తం 1 లైనర్స్ మొత్తం చూసేయండి. చాలా 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 బాగుంటుంది మీకే. అసలు ఈ 100 1 లైనర్స్ అనేది మీ గ్రిప్ లో ఉండాలి. ఓకేనా, దెన్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే థైరాయిడ్ డ్రగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హైపర్ థైరాయిజంకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ నేర్చుకోవాలరా. హైపోథైరాయిజం లో అన్ని తగ్గుతాయి, హైపర్ లో అన్ని ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, అన్ని ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, తెలిసిందే మీకు అన్ని. సో హైపోథైరాయిజం మనకి ఏమవుతుంది, తెలిసే వెయిట్ లాస్ వస్తుంది. ఎందుకంటే మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెలిసే వెయిట్ లాస్ ఉంటుంది. ఎక్కువగా మాయిస్ట్ ఎక్కువగా వాడికి ఎప్పుడు చలి కాదు, వాడికి ఎప్పుడు ఒక్క పడుతూ ఉంటుంది. దీంట్లో ఎప్పుడు వాడికి చలి వేస్తుంటది, కోల్డ్ ఇంటాలరెన్స్, బ్రాడికార్డియా ఉంటుంది. సో ఇవన్నీ మీరు జనరల్ గా మీరు చదువుకోవాలి రైస్, మనం ఏం చెప్పేది కాదు, మీకు తెలిసిందే ఇవన్నీ వాల్యూస్. ఓకే, చూసుకోండి హైపోథైరాయిజం చూసుకో ఫస్ట్.
హైపోడ్ ఏమిస్తాం మనకి తెలిసిందే. వాట్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద హైపోథైరాయిడిజం? ఇట్ ఈస్ ద హాషిమోటో డిసీజ్. హాషిమోటోస్ వల్ల మనకి హైపోథైరాయిడిజం వస్తుంది. ఇది కూడా బిట్టే. మనం ఏస్తామా? లెవోథైరాక్సిన్ ఇస్తాం. ఏమిస్తాం? లెవోథైరాక్సిన్ ఇస్తాం. 25 ఎంసీజీ అని, 50 అని, 75 అని మనం చెప్తుంటాం. బట్ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వన్ ఇస్ ద హైపోథైరాయిడిజం. మనకి వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ద గ్రేవ్స్ డిసీజ్ వల్ల వస్తుంది. ఇక్కడ చూసుకోవాల్సిందంటే మనకి ఏమి ఇస్తాము? కార్బిమజోల్, మిథిమజోల్, ప్రొపైలియత్, పిటియు ఇస్తాం అనమాట. ఓకేనా? కానీ మీరు బాగా ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, మోస్ట్ కామన్ కాజ్, వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద హైపోథైరాయిడిజం? ఇట్ ఈస్ ద గ్రేవ్స్ డిసీజ్. అర్థమైంది కదా? చూడండి ఇక్కడ మనకి దీంట్లో ఏమి ఇస్తాం ట్రీట్మెంట్? కార్బిమజోల్ ఇస్తాం, మిథిమజోల్ ఇస్తాం. యాక్చువల్గా ఏంటంటేరా, మిథిమజోల్, కార్బిమజోల్, ఓకే ఓకే కార్బిమజోల్ ఒక బై ప్రొడక్ట్ మిథిమజోల్ కదా, కాబట్టి డైరెక్ట్ గా కార్బిమజోల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ అంటే పిటియు ఇస్తాం. What is the side effect of the carbimazole and the methimazole? It causes the aplasia cutis. There is a scalp deformities. What is the side effect of the PTU? It causes the agranulocytosis and also causes the hepatotoxicity వస్తుంది. అందుకని మనం ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిసి చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయాలమ్మా? ఇప్పుడే 4 to 6 weeks ఆఫ్టర్ ద మెడ్స్. మీరు మందు వేసుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఒక నెల తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ కనుక పేషెంట్ కి హైపోథైరాయిడ్ ఉంది, ప్లస్ వాడికి ఎక్కువ టాకికార్డియా ఉంది, అప్పుడు మనం ఇచ్చేది ప్రొపనోల్ ఇస్తాం. అదే కదా, జస్ట్ గాయస్ ఏం లేదురా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అడుగుతారా ఫార్మకాలజీలో. నెక్స్ట్ అంటారా, ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఓకే, ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే ఫస్ట్ ట్రైమెస్టర్ మనకి ఏమిస్తాం? పీటీ ఇస్తాం, ప్రొపైల్ థయోరాసిడ్ ఇస్తాము. సెకండ్ ట్రైమెస్టర్ మనం ఏమిస్తామంటే కార్బిమజోల్ ఆర్ మిథిమజోల్ ఇస్తాం. అర్థం కదా? ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి రా, సరిపోతుంది. ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంటే పీటీయూ ఇస్తాం, సెకండ్ లో కార్బిమజోల్ అండ్ మిథిమజోల్ ఇస్తాం. ఓకేనా? మనం ఇవన్నీ ఎమర్జెన్సీ సెషన్లు పెట్టుకోవాలి. వాట్ ఆర్ ద 4 P's ఆఫ్ వాటర్ ఇన్ ద ఎమర్జెన్సీ టు మేనేజ్ ద హైపర్థైరాయిడిజం? ద పిటియు పెట్టుకోవాలి, ప్రొపనోల్ పెట్టుకోవాలి, పొటాషియం అయోడైడ్ పెట్టుకోవాలి, అండ్ పెడ్ని సొలన్ పెట్టుకోవాలి. ఇవన్నీ 4 పెట్టుకోవాలి ఇన్ ద ఎమర్జెన్సీ సెట్టింగ్ లో. నెక్స్ట్ అంట, కమింగ్ టు ద మలేరియా చూసుకోవాల్సిందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ప్రెగ్నెన్సీలో, ఇన్ ద ఫస్ట్ ట్రైమెస్టర్ గైస్. ఒకవేళ కనుక పేషెంట్ కనుక డయాగ్నోస్ విత్ మలేరియా, ఒకవేళ కనుక అది కాజ్ చేసింది ఏంటంటే వైవాక్స్ అయితే, ఒకవేళ కనుక ఆ ఫిమేల్ పేషెంట్ డయాగ్నోస్ విత్ ద ప్లాస్మోడియం వైవాక్స్ అయితే మనం ఇచ్చేది ఏంటమ్మా? క్లోరోక్విన్ ఇస్తాము. ఒకవేళ కనుక ఫాల్సిఫరం అయితే క్వినాన్ ఇస్తాము. ఏమరా? అర్థం కదా? అర్థమవుతుంది కదా? ఫస్ట్ ట్రైమెస్టర్ లో కనుక మనకి వైవాక్స్ వస్తే క్లోరోక్విన్ ఇస్తాము, ఫాల్సిఫరం అయితే క్వినాన్ ఇస్తాము ఫస్ట్. ఒకవేళ కనుక సెకండ్ ట్రైమెస్టర్ లో వస్తే దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఆర్టిసిమిన్. ఓకే, ఇస్తాం, ఆర్టిసిమిన్ ఇస్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి ఏం గుర్తుపెట్టుకుంటారంటారా, ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, లైక్ అస్సాంలో మనం ఎక్కువగా యూజ్ చేసేది కాంబినేషన్ ధర ఆర్టిమీథర్ ప్లస్ ల్యూమిఫెంట్రిన్. ఆర్టిమీథర్ ప్లస్ ల్యూమిఫెంట్రిన్ యూజ్ చేస్తాము. బట్ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో మనం ఆర్టిసినెట్ ప్లస్ సల్ఫాడాక్సిన్ పైతమైన యూజ్ చేస్తాము. అది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అడుగుతారు. నార్థన్ ఈస్టర్న్ పార్ట్ లో మనం ఏమి ఇస్తామా అంటే అస్సాంలో ఆ సైడ్ లో ఏమిస్తాము? ఆర్టిమీటర్ ప్లస్ ల్యూమిఫెంట్రిన్ ఇస్తాము. మిగతా హోల్ ఇండియాలో మనం ఇచ్చేది ఏంటమ్మా? ఇస్తాం. ఇంకోటి మలేరియా ఒక రిలాప్స్. ఏం చేస్తుంది అంటే, మలేరియా వచ్చి ఏం చేస్తుందంటే మన బాడీలోకి వచ్చి ఏం చేస్తుందంటే లివర్లోకి వెళ్ళి కూర్చుంటది. లివర్లోకి వెళ్ళి కూర్చుంటది కదా, అదేంటంటే వెళ్ళి పనుకొని పోతుంది. అవి ఏం చేస్తాం తర్వాత మళ్ళా ఎన్నాళ్ళకో లెగుస్తాయి. అర్థమైంది కదా? దట్ ఈస్ కాల్డ్ రిలాప్స్ అనమాట. కాబట్టి
ఏంటనేది హిప్నోజాయిడ్స్ అనేది వెళ్ళి మన లివర్లోకి వెళ్ళి నిద్రపోతుంది. అది తర్వాత మళ్ళా లేసి తర్వాత మళ్ళా కాజ్ చేస్తుంది. దట్స్ ద ల్యాబ్స్ ని ఏం చేస్తాం, కిల్ చేస్తున్నాము. ఫర్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ప్రిమాక్యూన్. సెరిబ్రల్ మలేరియాని మనం ఏం చేస్తాం రా, హౌ టు ట్రీట్ విత్ వాట్, ఆర్టిసినేట్ ఇస్తాము. ఓకేనా, ఆర్టిసినేట్ ఐవి ఇస్తాము. నెక్స్ట్ అయితే ప్రైమాక్యూన్ రా. ప్రైమాక్యూన్ మీకు తెలిసిందే, ఇది కాంట్రా ఇండికేట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, ఆల్సో కాంట్రా ఇండికేట్ ఇన్ ద G6PD డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది ఇవ్వకూడదు. ఓకేనా, బికాస్ ఇట్ కాజెస్ ద హిమాలసిస్. ఫర్ ద ప్రొఫైలాక్సిస్ ఏమి ఇస్తారా, ఇఫ్ పేషెంట్ ట్రావెలింగ్ ఫ్రమ్ మలేరియా టు ఎండమిక్ ఏరియా టు అవుట్, మనం మనం ఏమి ఇస్తామంటే దట్ పర్సన్ హ్యావ్ టు రిసీవ్ డ్రగ్స్ అప్ టు హౌ మెనీ డేస్, 28 డేస్ వరకు వాడు వాడాలి. ఇంకోటి ఎలా ఇస్తారంటే చూడండి, థిక్ స్మియర్ ఉన్నప్పుడు. ఓకేనా, థిక్ స్మియర్ అయితే మనం ఏం చేస్తాం, ఫర్ ద పారాసైట్, ఆ పారాసైట్ ఐడెంటిఫికేషన్ చేస్తాము. థిన్ స్మియర్ అయితే మనం ఏం చేస్తామమ్మా, ఫర్ ద స్పీసీస్ ఐడెంటిఫికేషన్. థిక్ పి థిక్ పి అంటే ఏంటంటే, థిక్ స్మియర్ ఏం చేస్తామంటే ఫర్ పారాసైట్ ఐడెంటిఫికేషన్ చేస్తాము. థిన్ స్మియర్ అయితే ఫర్ ద స్పీసీస్ ఐడెంటిఫికేషన్ చేస్తాము. ఓకేనా, రిలాప్స్ అయితే ఎక్కడమ్మా, రిలాప్స్ గుర్తుపెట్టుకోండి, రిలాప్స్ ఇన్ వైవా అండ్ ఓవాలే, ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ వాళ్ళు చూస్తాము రిలాప్స్ ఎక్కువగా. ఇక్కడ మీకు ఇలా బొమ్మలు చేస్తారా, ఈ బొమ్మలు ఇచ్చినప్పుడు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, ఇక్కడ ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిఫరం ఎలా ఉందా, ఇది బనానా లాగా ఉంది, బనానా అట్టి పండు లాగా ఉంది, ఆర్ చందమామ లాగా ఉంది. దట్ ఈస్ ద వాటమ్మా, ప్లాస్మోడియం ఫాల్సిఫరే. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుందంటే దర్ ఇస్ ఏ వాట్ డాట్స్ చూస్తాం ఇక్కడ, మౌరస్ డాట్స్ చూస్తాం. చూసుకోండి, ఫాల్సిఫరం ని చూసుకోండి ఒకసారి, రివర్స్ చదవండి, మా మూరా అలాగే చూడండి, మౌరస్ డాట్. నెక్స్ట్ అంట ప్లాస్మోడియం వైవాక్స్ గుర్తుపెట్టుకోండి. వైవాక్స్ లో ఎక్కడ వస్తుందంట, ఒకటి గుర్తుపెట్టుకోండి, వైవాలో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు, సఫుల్ చేసి అడుగుతారు, కాబట్టి దర్ ఇస్ ఏ సఫ్నస్ డాట్. ఓకే డన్. మనకి ట్రొఫియా ఇక్కడ మనకి థిక్ రింగ్ లా ఉంటుంది, ఉంగరంలా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటారా, ప్లాస్మోడియం మలేరియా ఎట్లా ఉందా, ఇది మాలా లాగా ఉంది. బ్యాండ్ అంటే ఒక మాల దండలా ఉంది సార్, దండలా ఉంది. దట్ ఈస్ ద డాన్ షేప్ గ్యాండ్ లా ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. ప్లాస్మోడియం మలేరియా, ఒకసారి మీరు దీనిలో చదవండి, మలేరియా మ్యాన్. ఓకేనా, మ్యాన్ వస్తుంది కాబట్టి మ్యామ్ ఏమి అది జీ మ్యాన్. ఓకేనా, గ్రాన్యూల్. ఓకేనా, మలేరియా మ్యాన్ అంటే జీ మ్యాన్. ఓకేనా, జీ మ్యాన్ డాట్ గుర్తుపెట్టుకోండి. అంతేరా, మలేరియా గురించి అయిపోయింది. ఇవే బాగా ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద talking about the poisonings. Poisonings. చాలా చాలా ఇంపార్టెంట్. పాయిజన్స్ లో చూసుకోండి, నేను మీకు ఏం చేస్తానంటే దీంట్లో అన్ని చెప్పేస్తాను, బాగా ఇంపార్టెంట్ అన్ని. ఫస్ట్ చూసుకోండి, కొకైన్ రా. కొకైన్ లో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇది ఎక్కడ ఏదో మనకి పేషెంట్ కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ఏదో పురుగులా వెళ్తా అనిపిస్తుంది, ఏదో పురుగులా వెళ్తుంది అనిపిస్తుంది, కానీ అది పురుగులా ఉండదు. వాడికి ఏదో పురుగులా వెళ్తా అనిపిస్తుంది, కానీ అక్కడ ఏముండదు. దట్ ఈస్ కాల్డ్ as what, tactile what is the tactile hallucination, also called as Magnan syndrome, also called as cocaine bugs, also called as formication. ఓకేనా, ఇది కొకైన్ లో ఇది మనకి క్రానిక్ యూజ్ చేస్తే వచ్చేది టాక్టైల్ హాలుసినేషన్ వస్తుంది. లేకపోతే సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఎక్యూట్ కొరోనరీ స్పాజం వస్తుంది, బ్రాంకోస్పాజం వస్తుంది, పట్టేస్తుంది, టింగ్లింగ్ వస్తుంది. ఆ మధ్య ఆల్సో ఏ నీడిల్ ట్రాక్ అల్సర్ మనకి కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఓకే డన్. నెక్స్ట్ వన్ చూసుకోండి, కొకైన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ రా, నెక్స్ట్ దిస్ వన్, లైసర్జిక్ యాసిడ్ వాట్, డైఎథైల్మైడ్. ఇక్కడ చూసుకుంటా, దెర్ ఇస్ ఏ రిఫ్లెక్స్ హాలుసినేషన్, పేషెంట్ సీయింగ్ రెడ్ కలర్స్ వైల్ లిజనింగ్ టు FM రేడియో.
ఎఫ్ఎం రేడియోలో చూస్తున్నప్పుడు వాడికి అంత అయిందంటే రెడ్ కలర్ కనిపిస్తుంది, అంటే ఇదే ఊహల్లో వెళ్ళిపోతున్నారు. మనకి వాడికి అన్నిటి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ వస్తున్నాయి. అమ్మా ఏదిరా అమ్మా అన్ని ఏదో పురాణ కాలంలో ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. దే ఇస్ టేకింగ్ ట్రిప్ హాలసినేషన్ వస్తుంది. వాట్ పాయిజనింగ్ దట్ ఇస్ ద ఎల్ఎస్డి పాయిజనింగ్. వాట్ అమ్మా, దట్ ఈస్ ద ఎల్ఎస్డి పాయిజనింగ్. మీకు ఇక్కడ మంచిగా అని చెప్పాను ఏమేం కావాలో. ఓకేనా, నెక్స్ట్ గుర్తెట్టుకుంటా. నెక్స్ట్ ఉంటా ఆంఫిటమైన్ పాయిజనింగ్. దిస్ ఈజ్ ఇంక్రీజ్ సైకోసిస్, సీజర్ వస్తుంది, సుసైడ్ థాట్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూరిన్ లిక్విడ్ గోల్డ్ అనమాట. ఇది ఏం చేస్తారంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అది యాంఫిటమైన్ ని తాగేస్తారు. యాంఫిటమైన్ ఏం చేస్తుందంటే యూరిన్ లో అలానే మిగిలిపోతుంది. కాబట్టి ఇండియా వచ్చిన తర్వాత అంటే ఫారెన్ నుంచి దొంగలు వాళ్ళ సొంత కంట్రీకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు యూరిన్ పోస్తారు కదా, ఆ యూరిన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఏమవుతుందంటే దాని తర్వాత వాళ్ళ యూరిన్ ని ప్యూరిఫై తీసేసి ఆంఫెటమిన్ ని వాళ్ళు తీసుకుంటారు. అందుకనే ద బాడీ ప్యాకర్స్ ఆ స్టఫర్స్ అంటారు అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆంఫిటమిన్. ఇంకోటి చూసుకుంటా థాలియం. థాలియం పాయిజన్ మనకేమొస్తుందా, మడరోసిస్ అంటే ఏంట్రా, మడరోసిస్ అంటే వాట్రా, మడరోసిస్ అంటే వాళ్ళకి చూసుకోండి ఇక్కడ వాళ్ళకి ఐ లైసెస్ ఉండవు అనమాట, ఐబ్రోస్ ఉండవు. ఇంకోటి ఏంటంటారా, దెర్ ఈజ్ వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ క్లినికల్ ఫీచర్, ఇలా ఏంటంటే దెర్ ఈజ్ ఏ అలోపేషియా ఉంటుంది. ఏంట్రా, అలోపేషియా ఉంటుంది. అండ్ ఆల్సో ఏ పెయిన్ఫుల్ పెరిఫరల్ న్యూరోపతి అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంతే, ఇంకేం వద్దురా, ఈ నేర్చుకోండి, ఈ పాయింట్ చాలు, ఇంకేం అవసరం లేదు. యాంటీడాట్ యాంటీడాట్ పొజిషన్ బ్లూ చీలేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ రా, దట్ ఈస్ థాలియం. నెక్స్ట్ రా దతూరా చూసుకోండి. దతూరా ఇక్కడ చెప్పాను కదా దతూరా. వాట్ ద యాక్టివ్ ప్రిన్సిపల్ ఇట్ ఇస్ ద హయోసిన్ అండ్ ద ఎట్రోపిన్. తెలుసుగా హయోసిన్ ఎక్కడ యూజ్ చేస్తారు, వాట్ ఇట్ ఇస్ ద మోషన్ లో యూజ్ చేస్తారు ఎక్కువ, మోషన్ సిక్నెస్ యూజ్ చేస్తారు ఎక్కువ హయోసిన్ అనేది. ఎప్పుడైతే మీరు ఎక్కువగా మోర్ దెన్ 100 సీస్ కనుక తీసుకుంటే దట్ లీడ్స్ టు ఫాటల్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రైల్వే ఆర్ రోడ్ సైడ్ పాయిజనింగ్ అంటారు. మీరు గనక మామూలుగా అయితే క్వశ్చన్లు ఎట్లా అడుగుతారంటే, సపోజ్ ఒక మనిషి వెళ్తున్నాడు, వాడు మనిషి వెళ్తున్నాడు, వాడు రోడ్ సైడ్ ఒక ప్లాంట్ ఫ్రూట్ తిన్నాడు, వాడికి ఇవి వచ్చాయి డ్రై మౌత్, డ్రై స్కిన్ అలా వచ్చాయి. ఏంటి అడుగుతాడు, మనకేంటంటే మనకి తెలవాలా అసలు ఏంటి రోడ్ సైడ్ పాయిజనింగ్ అంటే. అండ్ దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద దతూరారా బాబు, అర్థమైంది కదా. కాబట్టి చూసుకోండి, ఆల్ ఆర్ 15 డేస్ ఉన్నాయి మొత్తం. మొత్తం నేర్చుకోండి అబ్బాన్ని, నేర్చుకోండి. యాంటీడోట్ అనేది ఫిజోస్టిగ్మిన్ అయిపోయింది దతూరా. నెక్స్ట్ అంట లెడ్ పాయిజనింగ్. ఈ లెడ్ పాయిజనింగ్ తొక్కలోది చూసుకోవాల్సింది మనకి చూడండి, దర్ ఈజ్ ఏ వాట్, దెర్ ఈజ్ ఏ బటోనస్ లైన్, దెర్ ఈజ్ ఏ బటోనస్ లైన్స్ ఉంటుంది. ఏంటమ్మా బటోనస్ లైన్. ఇక్కడ మీకు అసలు ఎగ్జామ్ చాలా సింపుల్ ఇది జస్ట్ బొమ్మ ఇచ్చేస్తారంటే. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ బేసోఫిలిక్, ఆల్సో బేసోఫిలింగ్ స్ట్రిప్లింగ్ ఉంటుంది. ఏంటి, ఎరిథ్రోసైటిక్ బేసోఫిలిక్ స్ట్రిప్లింగ్. ఈ రెండు బొమ్మలు ఇచ్చేస్తారా మీకు, రెండు బొమ్మలు ఇచ్చేసి మీకు ఇచ్చేసి వాట్ టైప్ ఆఫ్ పాయిజనింగ్ అడుగుతాడు, దట్ ఈస్ లెడ్ పాయిజనింగ్. అసలు అంత చాలా ఇంపార్టెంట్, ఈ జస్ట్ ఒకటి మెన్షన్ చేస్తారు, చూసుకోండి సరిపోతుంది. ఇంకోట్రా, దెర్ ఇస్ ఏ కన్నబీస్ చూసుకోండి. రన్ అమోక్ అంటే ఏంటంటే అసలు వాడు దారిలో కనిపించిన అందరినీ చంపేస్తా కొట్టేస్తా అని వెళ్తాడు. హీ ఫీలింగ్ ఆల్వేస్ ఏ మోటివేషన్ తో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఆల్ ఆర్ ఇంక అని అంటే ఇక్కడగా హార్ట్ రేటు, మీకు హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, హంగర్ ఎక్కువగా అయిపోతుంది. దర్ ఇస్ ఏ ఐ కంజెస్టెడ్ గా ఉంటుంది. కనబిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సబ్స్టాన్స్ దట్ అబ్యూజ్ అనమాట. ఓకేనా, విచ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ అబ్యూజ్ అంటే కనబిస్ అనమాట. ఇట్ ఈస్ వాట్ ఎట్లా ఉంటుందంటే దర్ ఇస్ ఏ బర్న్ట్ రోప్ స్మెల్ గా ఉంటుంది. యాక్టివ్ ప్రిన్సిపల్ THC టెట్రాహైడ్రోక్లోరైడ్. ఓపియం చూసుకుంటారా, ఓపియం ఇట్ కాజెస్ ద వాట్ ఇస్ ద క్లాసికల్ ట్రయాడ్ విత్ ద మయోసిస్ రెస్పిరేటరీ డిప్రెషన్ కోమా ఆర్ ద క్లాసికల్ ట్రయాడ్ ఆఫ్ ద ఓపియం. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఓపియం విత్డ్రావల్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే రైనోరియా. ఓపియం విత్డ్రావల్ అనుకోండి, ఎక్కువగా నీళ్ళు కారుతుంది ఏమంటే ఎక్కువ చూసుకోండి. అలా విత్డ్రావల్ అంటే తీసాము అంటే ఏమొస్తుంది, తీసి రైనోరియా వస్తుంది, మనకి డయేరియా వస్తుంది, యానింగ్ వస్తుంది. ఓకేనా, సలవేషన్ వస్తుంది. ఇది ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఓపియం విత్డ్రావల్.
ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రెచ్నస్ పాయిజనింగ్. మనకి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పాయిజనస్ విచ్ రిజెంబుల్ విత్ ద టెటనస్ పాయిజన్, ఇట్ ఈస్ ద స్ట్రెచ్నస్ పాయిజనింగ్. మనకి దీంట్లో ఒపెస్టోటోమస్ ఇవన్నీ చూసుకొని ఒకసారి ఏమొస్తుందో ఒకసారి చూసుకొని. ఆర్సనిక్ పాయిజన్ చెప్పి ఇక్కడ ఆర్సనిక్ పాయిజన్ లో మేము ఇంపార్టెంట్ ఏంట్రా, దేర్ ఈజ్ ఏ రెయిన్ డ్రాప్ వాటమ్మా, దేర్ ఈజ్ ఏ రెయిన్ డ్రాప్ పిగ్మెంటేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు ఏది చెప్తాను, ఓకే థాయిలెం అయిపోయింది, కెనబిక్స్ చెప్తాను, మీరు బాగా చూసుకోవాల్సింది. ఓకే ఇది బాగా కొంచెం నేను డెప్త్గా ఇచ్చాను, మీరు చదువుకోండి. అంఫిటమిన్ ఇచ్చాను, ఓపియం ఇచ్చాను, కొకైన్ చేశాను, ఎల్ఐసి చెప్పాను, స్ట్రెచ్నెస్ ఇది చూసుకోండి, ఇది స్ట్రెచ్నెస్ పాయిజన్ చూసుకోండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే విల్ గెట్ ద మీకు స్ట్రెచ్నింగ్ పాయిజన్ మీకు ఏమొస్తుంది అబ్బా అంటే ఒపిస్తో టోనస్ పొజిషన్ అండ్ రీసెస్ సాటిడోనస్ మీకు వస్తుంది. అంటే ఇలాగా ఈ ఇలా అంతే ఉండిపోతుంది, ఈ పొజిషన్ లో ఉండిపోతారు అనమాట వాడు, చూసుకోండి. ఓకేనా. కాబట్టి ఆ పాయిజన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది గాయస్. ఓకేనా. కాబట్టి నేను చెప్పిన గురించి బాగా చూసుకోండి. మీకు మిగతా తర్వాత చిన్నగా ఇది కొంచెం మీరు బాగా డెప్త్ చదువుకోండి, సరిపోతుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ దరా ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజెస్. ఓకే టైప్స్ ఆఫ్ హెమరేజెస్. అరే హెమరేజ్ గురించి ఏం లేదురా, హెమరేజ్ గురించి మీకు అందరికి తెలిసిందరా. ఓకేనా. నిమ్మకాయ అట్టికాయ ఉంటది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్. ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ లో నీకు ఏం వస్తుంది అని అడుగుతున్నాడు అంటే, ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ లో చూసుకోవాల్సింది మనకి ఏంటంటే దెర్ ఈజ్ ఏ ఇడ్లీ షేప్. ఎట్లా ఉందమ్మా ఇది, ఇడలీ లాగా ఉంది. ఎట్లా ఉందమ్మా ఇది, ఇడలీ షేప్ లాగా ఉంది, ఇడలీ షేప్ లాగా ఉంది. అంటే ఇన్ ఆల్సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి హెమరేజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ డజన్ క్రాస్ ద ఫ్యూచర్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. కనెక్షన్ బిట్వీన్ వాటర్ డ్యూరా అండ్ స్కల్ బోన్, అంతే కదా. ఫస్ట్ లైన్ డ్యూరా కదా, కాబట్టి డ్యూరాకి అను స్కల్ బోన్ కి మనకి ఏంటి అక్కడ హెమటోమా జరుగుతుంది. మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ద ఇంజురీ ఇన్ ద యంగ్ పీపుల్ ఎక్కువ వస్తుంది. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ బ్లడ్ వెజల్ అంటే ఎంఎంఏ, మిడిల్ మెనింజియల్ ఆర్టరీగా ఎక్కువ అవుతుంది. మన ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ మనకి దెర్ ఈజ్ ఏ వాటమ్మా, దెర్ ఈజ్ ఏ లూసిడ్ ఇంటర్వల్. అంటే ఏంట్రా అంటే పేషెంట్ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మేల్కొంటాడు, పడిపోతాడు, మేల్కొంటాడు, పడిపోతాడు, మేల్కొంటాడు, పడిపోతాడు. దట్ ఈస్ ద లూసిడ్ ఇంటర్వల్ చూస్తుంది. వాట్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఇస్ ద సిటీ చేయాలి మనం. అక్కడ సిటీ చేస్తే మనకి హెమటోమా అర్థమైపోతుంది. ట్రీట్మెంట్ ఇస్ ద బర్ హోల్ కెనోటమీ అండ్ హెమటోమా చేయాలి. హెమటోమా ఏం చేయాలవా, లాగు పడేయాలి. నెక్స్ట్ వన్ రా ఎపిడ్యూరల్ లో చూసుకోండి. ఇక్కడ మన ఇక్కడ ఏం చెప్పాము ఇందాక, ఓకే ఎపిడ్యూరల్ ఎట్లా ఉందమ్మా చెప్పా కదా, ఇక్కడ ఇడ్లీ షేప్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నిమ్మకాయ పండులాగా ఉంటుంది. ఏంటమ్మా, నిమ్మకాయ పండులాగా ఉంటుంది. కానీ సబ్ డ్యూరల్ హెమటోమా ఎలా ఉందంటే మీకు ఇక్కడ చందమామ లాగా ఉంటుంది. ఎట్లా అమ్మా, చందమామ లాగా ఉండేది సబ్ డ్యూరల్ హెమటోమా. ఇలా కలెక్షన్ అప్పుడు ఎక్కడ వస్తుంది, డ్యూరాక్ అను అరాక్నైడ్ మెమరీ లోపల వస్తుంది డ్యూరల్. మీకు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఒక బాక్సర్ కానీ లేకపోతే ఒక ముసలోడు బాత్రూమ్ లో పడ్డాడు కానీ అంటాడు. దట్ మీన్స్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సబ్ డ్యూరల్ హెమటోమా. అదే కదా, మీకు ప్రతిదీ గుచ్చి మీకు ప్రతిదీ నోట్లో బెటర్ అయ్యా, అదే కదా. కాబట్టి వాళ్ళు జస్ట్ లింక్ ఇస్తారు, ఒక హింట్ ఇస్తారు క్వశ్చన్ లో, మీరు అది చూసుకోవాలి. అర్థమవుతుంది కదా, అంతే. ఓకేనా. కాబట్టి చూసుకోండి, ఇక్కడ మీకు సికిల్ అంటే చందమామ షేప్ లా ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఇట్ ఈస్ సిమిలర్ టు ఈడిఎస్, బట్ మన ఇక్కడ దర్ ఇస్ నో లీస్ ఇంటర్వల్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇది కెనోటమీ. నెక్స్ట్ రా వాట్ ఈస్ సబ్ అరక్నైడ్ హెమరేజ్. మనకి చూసుకోండిరా అర్చన అనే అమ్మాయి రక్తంతో స్నానం చేస్తుంది. అర్చన అనే ఒక అమ్మాయి రక్తంతో స్నానం చేస్తుంది. అంటే ఏంటంటే సిఎస్ఎఫ్ లో మనకి బ్లడ్ వస్తుంది. మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ సిఎస్ఎఫ్ ఏంటంటే వాట్ అరకణాలు వస్తుంది. కాబట్టి మనకి సిఎస్ఎఫ్ చేసినప్పుడు సిఎస్ఎఫ్ లంబర్ పంచర్ చేసినప్పుడు మనకి బ్లడ్ వస్తుంది. అంటే అర్చన అంటే అరకనైడ్ మ్యాటర్. ఓకేనా. మనకి ఇక్కడ ఏమవుతుందంటే కాయస్ వాటమ్మా, కాజెస్ ద బెర్రీ మ్యూజియం. మోస్ట్ కామన్ సైట్ ఎక్కడమ్మా, సైట్ ఎక్కడ, సర్కిల్ ఆఫ్ బిల్లీస్ గుర్తెట్టుకోవాలి. ఇక్కడ ఏమొస్తుందంటే అబ్బా నొప్పిరా బాబు, అసలు నా జీవితంలో ఇప్పుడు దాకా ఇంత నొప్పి చూడలేదు అంటాడు. థండర్ క్లాప్ హెడ్ఏక్ అంటాడు, వోస్ట్ హెడ్ఏక్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు యూ హ్యావ్ టు ఆల్వేస్ డిక్రీజ్ కంట్రోల్ ద బీపీ
ఎందుకంటే బీపీ తగ్గితేనే మనకి బ్లీడింగ్ తగ్గుతుంది. మీరు గమనించారు లేదు కానీ మీరు ఓటీకి వెళ్ళినప్పుడు కానీ చూసుకుంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే అసలు బీపీ ఉన్నప్పుడు అసలు సర్జరీ చేయదు ఎక్కువ శాతం. ఎందుకంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బీపీ తగ్గించాలి. బీపీ అంతా less than 140/90 మెయింటైన్ చేయాలి. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంట్రా? నిమోడిపిన్. నిమోడిపిన్ కదా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రా. నిమోడిపిన్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. సర్జరీ ఎండ్రిజం క్లిప్పింగ్ అండ్ కాయిలింగ్ చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఉంటా పీడియాట్రిక్ తీసుకొని బాగా మంచి మంచిగా ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ ఎప్పుడు 5 to 7. ఇవి చూసుకుంటారా మీరు? ఇంకా మీ ఇది తప్పదు. ఇంకా మీరే మీరే ఇంకా ఎట్లా ఎట్లా కొడతారు తెలియదు కానీ బట్టి కొట్టండి మీరే. కానీ నేను నాకు కొన్ని ఇష్టం బాగా ఇంపార్టెంట్ నీకు చెప్తాను. ఓకే, సోఫర్ స్మైల్. ఎప్పుడు నవ్వుతాడు పిల్లగాడు? 2 months కి నవ్వుతాడు. బోవెల్ కంట్రోల్ 4 years. బ్లాడర్ కంట్రోల్ 5 years. పాసింగ్ యూరిన్ బెడ్ ఏమంటారని దట్ ఈస్ ద ఎన్యూఎస్సిస్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? బెల్ అండ్ అలారం ఏం చేయాలమ్మా? బెల్ అండ్ అలారం ఒక థెరపీ ఉంటుంది. అది జస్ట్ మీకు మనకి ఇక్కడ బెల్ అలారం మన ఇక్కడ మామూలుగా పిల్లగాలికి ఇక్కడ పెడతారు. యూరిన్ వచ్చినప్పుడు అది టంగ్ 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 అని మోగిద్ది అనమాట. అప్పుడు పిల్లగాడికి అర్థమవుతుంది, ఓకే నేను యూరిన్ వెళ్తున్నా అని వాడికి అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెల్ అండ్ అలారం థెరపీ ఇవ్వాలి. అయినా కూడా తగ్గకపోతే యూ హ్యావ్ టు గివ్ ద వాటమ్మా, యూ హ్యావ్ టు గివ్ ద ఓరల్ డెస్మోప్రెసిన్ ఇవ్వాలి. ఓకేనా? డన్. బాగా ఇంపార్టెన్స్. హ్యాండినెస్ అపియర్ అయ్యేటప్పుడు హ్యాండినెస్ అంటే ఏంటంటేరా, అంటే పిల్లగాడికి తెలుస్తుంది అనమాట. ఏంటి, నేను రైట్ హ్యాండెడా నేను లెఫ్ట్ హ్యాండెడా అని వాడికి ఎప్పుడు తెలుస్తుంది? వెన్ హీ వాజ్ అపియర్ అయితే 24 months అంటే 2 ఏళ్ళకి వాడు తెలుస్తుంది, ఓకే నేను ఇదే అని. కానీ ఫుల్గా ఎప్పుడు వస్తుంది? 36 months వస్తుంది. ఓకే, కూయింగ్ 3 months, స్టేంజ్ యాంగ్జైటీ 6 to 7 months. చూసుకోండి. వెయిట్ డబల్స్ బై 6 months, ట్రిపుల్ బై 1 year, క్వార్టర్పుల్ బర్త్ అయితే క్వార్టర్పుల్ బర్త్ వెయిట్ బై 2 years. హైట్ ఇంక్రీజ్ 50% 1 year. యావరేజ్ ఎంత? 50 centimeter ఉంటుంది పుట్టినప్పుడు. హెడ్ సర్కంఫరెన్స్ గ్రోస్ 1 centimeter per month in the first 1 year. యావరేజ్ ఎంత మనకి తెలిసింది? హెడ్ సర్కంఫరెన్స్ 33 to 35 centimeter ఉంటుంది. పిడియాట్రిక్ వైటల్ చూసుకోండి. ఇంకోటి చూసుకుంటా, ఇది ఇంపార్టెంట్. వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. పిల్లగాడికి మీకు పెద్ద పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి పిల్లగాడికి 9 months ఉంది అంటాడు. అప్పుడే నువ్వు ఎంత వైటమిన్ ఏ ఇస్తావంటే దట్ ఈస్ ద 9 months అంటే ఎంతరా? 6 months to 1 year కదా, అంటే 1 lakh యూనిట్ ఇస్తావు. మోర్ దెన్ 1 year టు అప్ టు 6 years వరకు 2 lakhs ఇస్తావు. లెస్ దెన్ 1 year ఉన్నప్పుడు, అంటే లెస్ దెన్ 6 months ఉన్నప్పుడు ఎంత ఇస్తావు? 50K ఇస్తావు. బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఉందా షార్ట్ స్టేచర్. ఫిజియలాజికల్ షార్ట్స్ మనకి ఏంటంటే దీంట్లో 2 ఉన్నాయి, ఫెమిలియల్ అండ్ ద కాన్స్టిట్యూషనల్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద ఫిజియలాజికల్ షార్ట్ స్టేచర్? దట్ ఈస్ ఫెమిలియల్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిలే ఉంటుంది. ఒకటేరా, ఏం లేదురా దీంట్లో. చాలా సింపుల్ అడుగుతాడు. ఒకవేళ కనుక పేరెంట్స్ హైట్ కూడా షార్ట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెమిలియల్. ఒకవేళ కనుక పీఓటీ డిలే అయితే దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. అయిపోయింది, అర్థమైంది కదా? పేరెంట్స్ లో కనుక షార్ట్ ఉంటే దట్ ఈస్ ఫెమిలియల్. ప్యూబర్టీలో డిలే అయితే దట్ ఈస్ వాట్? కాన్స్టిట్యూషనల్. అయిపోయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రా, బోన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు క్రానికల్ ఏజ్. బోన్ ఏజ్ ఈజ్ వాట్? లెస్ దాన్ క్రోనాలజికల్ ఏజ్ అని గుర్తుపెట్టుకోవాల్సింది అంతే. చాలా సింపుల్ గా ఉంటది. ఓకేనా? హిస్టరీలో మీకు ఏమంటారంటే దేర్ ఈజ్ ఎ డిలేడ్ ప్యూబర్టీ అంటే మీరు కాన్స్టిట్యూషనల్ డిలే అని ఆన్సర్ పెట్టుకోవాలి. ఫ్యామిలీ కూడా షార్ట్ అంటే ఫెమిలియర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫెమిలియర్ వాట్? షార్ట్ స్టేచర్ గుర్తుపెట్టుకోవాలి. అంతే, సింపుల్ రా. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటారా, ఓకే నెక్స్ట్ వన్ అంటారా న్యూనాటల్ రిసెసిటేషన్. గుర్తు చూసుకోండి ఇక్కడ, న్యూనాటల్ రిసెసిటేషన్. అది ఓకే, న్యూనాటల్. ఒక పిల్లగాడు పుట్టినప్పుడు మనం వాట్ డు ద రిసెసిటేషన్ ఎట్లా చేయాలో అది కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకే, నేను దీంతో ఆపేస్తాను, ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.